10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరిచి నియోజకవర్గ స్థాయిలో మొదటి 3 స్థానాల్లో నిలిచిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దంపతులు సత్కరించారు. 40 మంది విద్యార్థులను సత్కరించి ఒక్కొక్కరికి 5,000 చొప్పున నగదు అందజేశారు. రాష్ట్ర భవిష్యత్తు అసలైన సంపద యువతే అని కూటమి ప్రభుత్వం బలంగా నమ్ముతోందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణం రాబోయే తరాల భవిష్యత్ కోసమని అందరూ గుర్తించాలన్నారు. శ్రీశ్రీ చెప్పినట్లు సాధించిన విజయాలతో సంతృప్తి పడకుండా ఉన్నత లక్ష్యాల కోసం ముందుకు సాగాలని గద్దె అనురాధ సూచించారు. మార్కులు తెచ్చుకోవాలని చెప్పి ఆ పిల్లల్లో ఒక బలమైన సంకల్పం కలిగించిన లోకేష్ బాబుకి థ్యాంక్ యూ సార్ అని చెప్పి వాళ్ళందరూ కూడా బోర్డులు పెట్టి ముందుకు వెళ్తా ఉన్నారంటే ఈ రోజు తూర్పు నియోజకవర్గంలో ఇంతమంది పిల్లలను సన్మానించి మేము వాళ్ళకి ఇది 10 మంది రాబోయే యువతకి చైతన్యం కావాలని, ఒక స్ఫూర్తి కలగాలని, పిల్లలందరూ కూడా మేము కూడా బాగా చదువుకోవాలి, అలాంటి గౌరవం పొందాలనే ఆలోచన రావాలని చెప్పి ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ఒక మంచి ర్యాలీతో పిల్లల్ని వాళ్ళందరూ సన్మానం చేసి తీసుకెళ్లడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాను. ఈ రోజున 10th క్లాస్ విద్యార్థులకు 100 రోజుల ప్రణాళికను ఏర్పాటు చేయడం ద్వారా ఇంత చక్కటి ఉత్తీర్ణతా శాతాన్ని సాధించటం, దీనితో అయిపోలేదు, రేపు ఇంటర్మీడియట్లో ఘన విజయాలు సాధించటం కోసం వాళ్ళకి స్ఫూర్తి కలిగించడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తూ జై జై కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.